అసెంబ్లీ రౌడీ 1991లో స్టార్ట్ చేశాం. అసలు ఎన్నో కష్టాలు కూడా పడ్డాం ఆ సినిమాకు. అంతకుముందు వరుడు గారి సినిమా రిలీజ్ అయింది, అది హిట్ అయింది, దానికి రాఘవేంద్ర గారు. తర్వాత సినిమాకి ఎవరు అనుకుని గోపాల్ని అడిగాను. బి గోపాల్ నాకు అంతకుముందు తెలుసు. దేవత సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేవాడు, అంటే అసోసియేట్గా. ఏమైనా నువ్వు ఎప్పుడైనా డైరెక్టర్ అవుతావా అని చెప్పేవాడిని. అలాగే డైరెక్టర్ అయ్యాడు. అప్పటికి వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ అయ్యాడు. అప్పుడు బాలయ్యతో, అంటే మా సోదరుడితో ఒక సినిమా తీశాడు, అది సిల్వర్ జూబ్లీ ఆడింది. ఆ టైంలో మన గోపాల్ని అడిగాను, ఏం గోపాల్ సినిమా ఇలా తీయాలని. అన్న ఒకసారి సినిమా చూస్తాను అన్నాడు. తమిళ సినిమా అనువాదం అది, అంటే యాజ్ ఇట్ ఈజ్ మేము తెలియదు, దాన్ని ఎన్నో చెరుపులు మార్పులు చేశాం. అది చూపించాను ముందు క్యాసెట్ని, అప్పుడు VHS ఉండేది. తను చూసి, అన్న గోపాలకృష్ణ పరుచూరి బ్రదర్స్కి చూపించి వాళ్ళతో ఒకసారి చూపిస్తాను అన్నాడు. అంటే వాళ్ళు చూసి వాళ్ళు ఓకే అంటేనే సినిమా తీస్తావా, లేకపోతే సినిమా తీవా, నువ్వు చేస్తావా చేయవో చెప్పవయ్యా అన్నాను. అన్న చేస్తానన్నా, మీరు అలాంటిది ఒకసారి చూపిద్దామన్నా, వాళ్ళని పెట్టుకుందామన్న పిక్చర్కి అన్నాడు. దాన్నే ఉందయ్యా అంటే అప్పుడు వాళ్ళ కోసం ట్రై చేస్తే తణుకులో ఉన్నారు గోపాలకృష్ణ గారు. నా గోపాలకృష్ణ గారితో ఎక్కువ చనువు అంటే ఇద్దరితో అగ్రతలతో ఉన్నా నాకు గోపాలకృష్ణ గారి డైలాగులు అంటే బాగా ఇష్టం. సమాజంలో జరిగే ఎన్నిటికీ అద్భుతంగా రాస్తుంటాడు. సరే ఫోన్ చేసి ఈవినింగ్ 7:38కు ఫోన్లో చేసి మొత్తం మీద ఆయన పట్టుకొని, అగ్రజ ఇలా క్యాసెట్ పంపిస్తున్నాను, ఒకసారి చూసి మీ అభిప్రాయం చెప్పండి, బాగుంటే బాగుంది, బాగలేదు బాగలేదు అని చెప్పండి, తీస్తానా లేదన్నది నా ఇష్టం యాజ్ ఎ ప్రొడ్యూసర్. అంటే నాకు ఇష్టం లేకపోతే నువ్వు తీస్తావా అని. నా ఇష్టం అది. నువ్వు చెప్పింది హిట్ అవ్వదు, నేను చెప్పింది హిట్ అవ్వదు, ఒకసారి ఓన్లీ అదృష్టమే. బట్ ఫెయిల్ అయ్యే సినిమా తీయం, కాబట్టి ఐ వాంటెడ్ టు మేక్ దట్ మూవీ. బట్ ఎనీవే నీ ఒపీనియన్ చెప్పన్నాను. ఆయన సినిమా చూశాడు, నెక్స్ట్ డే ఫోన్ చేశాడు, అద్భుతమైన సినిమా, కొంచెం మార్పులు చెరుపులు చేద్దామని నాకు చెప్పాడు, బి గోపాల్ చెప్పాడు. బి గోపాల్ మాత్రం నా దగ్గరికి వచ్చి, అలాగే అన్న సినిమా చేద్దాం అన్నారు. అవునయ్య నాకు కూడా ఫోన్ చేశాడులే అని చెప్పి, ఎస్ అప్పుడు ఆఫీస్లో కూర్చున్నాం. అది త్రిమూర్తి స్ట్రీట్, టీ నగర్, మద్రాస్. ఒక ఓల్డ్ బంగళా. ఆ బిల్డింగ్ని గురించి ముందు చెప్పాలి. ఓల్డ్ బిల్డింగ్ రెంట్కి తీసుకున్నాం. వీధి సోలండి అన్నారు ఒక వ్యక్తి, ఈశాన్యంలో వీధి నేరుగా ఉందన్నారు. ఇక్కడ సినిమాను గురించి చెబుతూ ఒక వాస్తుని గురించి చెప్పాలి. ఆ ఇల్లు ఎప్పుడో 40 సంవత్సరాల ముందు కట్టారట. ఈశాన్యంలో కిచెన్ ఉంది, ఆగ్నేయంలో ఒక చిన్న బెడ్రూమ్ 10x10, నైరుతిలో 5x6 ఒక చిన్న గది, ఇంకొక చిన్న హాలు, ఇంకొక చిన్న రూము. ఇది అంటే నార్త్లో ఎంట్రీ, ఈస్ట్ ఫేసింగ్ అనమాట దానికి. ఏమయ్యా నువ్వు నీ ధైర్యానికి, ఆల్రెడీ సినిమా తీసావు, కొన్ని ఫ్లాప్ అయినాయి, ఏదో అల్లుడు గారు హిట్ అయింది, మళ్ళీ మంచి ఆఫీస్ తీసుకోకుండా ఏంటంటే, అల్లుడు గారు ఇక్కడే కదా ఆయన, ఇక్కడ అయింది, ఆఫీస్ మార్చమన్నారు, మార్చలేదు. అదే ఆఫీస్లో కూర్చున్నాం, డిస్కషన్స్ జరిగినాయి, కథలో చెరుపులు మార్పులు జరిగాయి, ఎవరిని పెట్టుకోవాలి, కాస్టింగ్. ఇలా అనుకుంటూ ఉండగా, మా సినిమా పరిశ్రమ చాలా గొప్పదండి, కళామ తల్లి, కానీ సమాజంలో చెడపురుగులు ఉంటూ ఉంటాయి. దోమలు, బల్లులు, అడవిలో మృగాలు ఎలా ఉంటాయో ఇక్కడ కూడా వాటికంటే కూడా విషసర్పాలు లాంటి మనుషులు ఉంటూ ఉంటారు కొంతమంది. పక్కవాడు బాగుపడితే సహించరు. ఆ గోపాల్కి చెప్పారు, చాలామంది ఉన్నారు ఇప్పుడు ఇండస్ట్రీలో వాళ్ళు, ఏంటయ్యా నువ్వు నెంబర్ 1 డైరెక్టరు, అదేదో అల్లుడు గారు రాఘవేంద్ర వల్ల హిట్ అయింది, మళ్ళీ ఇప్పుడు సినిమా తీయడం ఒక్కరి వల్ల హిట్ అవ్వదు, ఎవరి వల్ల హిట్ అవ్వదు. కథ, ఆ కథ నడిపించే దర్శకుడు, ఆ తర్వాత నటీనటులు వాళ్ళు కూడా ఉన్నారు. బట్ దర్శకుడికి ఇప్పుడు నేను ప్రథమ స్థానాన్ని ఇస్తాను, ఈజ్ ద క్యాప్టెన్. అంతేగాని ఓన్లీ క్యాప్టెన్ వల్లే సినిమా ఆడిందంటే అవి ఏదో ఉంటాయి కొన్ని అని, నువ్వు చేసేది ఏంటి అన్నారు. అదే వ్యక్తులు నా దగ్గరకు వచ్చి, బి గోపాల్తో నువ్వు డైరెక్షన్ ఏంటయ్యా,
అతను ఇప్పుడు మనకు ఫిల్మ్ ఏమిటంటే మీకు అప్పుడు ఫిల్మ్ ఎలా ఉండేదంటే రోల్స్ ఉండేది 1000 ఫీటు 400 ఫీటు ఇలాగా. అతను 1000 అడుగులు సినిమా 100 క్యాన్స్ అంటే 1000 ఫీట్ అనుకోండి, అలా ఎక్స్పోజ్ చేస్తాడు అతను. అసలు బడ్జెట్ అంటే మామూలు నువ్వేమో బడ్జెట్ అంటే అది కుదరదు అన్నాడు. అంటే నా దగ్గరకు వచ్చి అతని గురించి చెడ్డగా చెప్పారు అన్న తను పెట్టుకోవద్దని అతని దగ్గరికి వచ్చి మోహన్ బాబుతో సినిమా ఎందుకు అని అన్నారు. అయినా నా మీద అతనికున్న కాన్ఫిడెన్స్, ప్రేమ, అలాగే నాకు అతని మీద ఉన్నటువంటి నమ్మకం, ఈ రెండు కలిసి స్టార్ట్ చేశాం. అప్పుడు దివ్యభారతి హీరోయిన్గా అప్పుడు అంతకుముందు రామానాయుడు గారి సినిమాలో యాక్ట్ చేసింది. ఆ అమ్మాయిని గురించి కూడా చెప్పారు, చాలా డేంజర్ అయ్యా, ఫస్ట్ పిక్చర్ అయింది, నువ్వేమో రెండో పిక్చరు షూటింగ్ అవ్వక ఆప్ చేస్తుంది, వెళ్ళిపోతుంది, నువ్వేమో ఇలా అనుకుంటావని అదొక కథ చెప్పుకొచ్చారు. మా తమ్ముడు కృష్ణ అన్న ఎవరి మాటలు వినేందుకు మనం కావాలనుకున్నాం, ఆ అమ్మాయి బాగుంది, ఆ అమ్మాయి డేట్స్ ఇస్తే ఓకే అన్నాడు. ఏం గోపాల్ ఓకే అన్నాడు. సరే ఆ అమ్మాయిని సంప్రదించాం, షీ యాక్సెప్టెడ్. వండర్ఫుల్ గర్ల్. అసలు ఆ అమ్మాయి బ్రతుకుంటే ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ ఫిగర్ అయి ఉండేది, ఇండియాలోనే గర్వించినటువంటి మహానటి అయి ఉండేది, అందగత్తు కూడా. సరే అమ్మాయి ఫేటు పోయింది పాపం. సరే అమ్మాయిని సెలెక్ట్ చేశాం, ఇంకా నటీనటులు కావాలి. రావు గోపాలరావు గారిని ఒక క్యారెక్టర్ అడిగాం. నన్ను ఎప్పుడూ తమ్ముడు అంటుంటాడు, నేనేమో అన్నయ్య అంటుంటాను. రావు గోపాలరావు గారికి నాకు మంచి చనువు ఉంది. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పటి నుంచి కూడా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను, రావు గోపాలరావు గారు పనిచేశారు. సరే అడిగితే తమ్ముడు నేను ఆలస్యంగా వస్తాను, నీకు కోపం వస్తుంది, ముందు ఒప్పుకున్నారు ఆయన, ఆలస్యంగా వస్తాను ఎందుకులే ఈ సినిమా వదిలేసి నన్ను అన్నారు. ఆ తర్వాత ఎవరా అని అనుకుంటే జగ్గయ్య గారు గుర్తొచ్చారు నాకు. నేను జగ్గయ్య గారిని కూడా అన్నగా భావిస్తాను, మాకు ఎంతో ఫ్యామిలీ బంధుత్వం ఉంది. ఆయనకు ఫోన్ చేశాను, జగ్గయ్య గారితో సినిమా తీయాలంటే ఆయన ఇంటికి వెళ్ళాలి, ఎప్పుడున్నారు కనుక్కొని ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఆయనకు దర్శకుడు, రైటరు కథ చెప్పి ఆయనకు ఓకే అయితే ఓకే. నా చనువు ఎటువంటిదంటే ఫోన్ చేశాను, అన్నయ్య సినిమా ఒకటి ఉంది చేయాలి మీరు అని. ఏంట్రా అందరూ వద్దనుకున్నా నా దగ్గరికి వస్తున్నావా అన్నాడు ఆయన. అప్పుడే తెలిసిపోయింది ఆయనకు, అందరూ వద్దనుకోవడం కాదు, అటువంటిది ఏం కాదు, మీరు ముందు సినిమా చూడండి అని జగ్గయ్య గారికి సినిమా క్యాసెట్ పంపించాను. ఆయన చూశారు, చాలా బాగుందన్నారు. గోపాల్ కంగారు పెట్టాడు, అన్న జగ్గయ్య గారు ప్రతి క్యారెక్టరు బ్రహ్మాండంగా ఉంటారు, కాకపోతే ఇదొక టీచరు క్యారెక్టరు, ఆయన ఇప్పటివరకు చేయలేదన్నారు, నువ్వేమో ఫోర్స్ చేస్తున్నావు, టీచర్ క్యారెక్టర్ బాగోదన్న జగ్గయ్య గారు, మామూలుగా పంచి కట్టుకొని ఒక మామూలు చొక్కా వేసుకోవాలి అని. నేను గోపాల్ నా మాట విను, ఏ క్యారెక్టర్నైనా పోషించగలిగినటువంటి మహానటుడు జగ్గయ్య గారు. ఈ జనరేషన్ తెలియకపోవచ్చు, నేను ఇప్పుడు చెప్తుంటే మీరందరూ షాక్ అవ్వచ్చు. వండర్ఫుల్ వాయిస్ ఆయన, చివరి వరకు కూడా అద్భుతమైన గాత్రం. సరే ఒప్పించాను, ఒప్పుకున్నాడు. ఆ తర్వాత మదర్ క్యారెక్టర్ అంటే నాకు తల్లి అన్నపూర్ణ. అన్నపూర్ణ మీరు చూస్తున్నారు కూడా, నాకు హీరోయిన్గా యాక్ట్ చేసింది తను. 1975 స్వర్గం నరకంలో షీ వాజ్ మై హీరోయిన్. చందనపు బొమ్మలా ఉండేది, ఇప్పుడు లావెక్కింది కానీ వయసు అయ్యి. బంగారు ఎంత కలర్ ఉంటుందో అంత కలరు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా చెప్తున్నానంటే వాస్తవం, అసహ్యంగా ఉంటే చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అంత చక్కగా ఉండేది తను హీరోయిన్ నాకు. ఆ తర్వాత మదర్ క్యారెక్టర్ ఏం గోపాల్ అంటే బాగుంటుందని అన్నారు. ఏమయ్యా చూస్తారా జనం అంటే మీరు పెట్టన్నా అన్నారు. అలాగా అన్నపూర్ణను పెట్టాను. అందులో భాష అనే క్యారెక్టర్ ఉందండి. తమిళ్లో అతను జూనియర్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేశాడు ఆ సినిమాలో, ఒరిజినల్ సినిమాలో. గోపాల్ అతను చాలా బాగుంటాడన్న. మెయిన్ వేషం అన్న భాష అంటే వాడు విలన్ అన్న, ఆ క్యారెక్టర్ మీరు కూడా విలన్ పాత్రలు ఎన్నో వేశారు, అటు హీరోకి ధీటుగా ఉండాలన్నా. సినిమా అసలు ఏంటి మీరు అన్నీ ఏంటి ఇలా చేస్తున్నారు, సినిమా స్పాయిల్ అయిపోతున్నాను అన్నాడు. గోపాల్ నా మాట విను నువ్వు అని ఆయన తీసుకొని వచ్చి మెయిన్ విలన్ క్యారెక్టర్ ఇచ్చాను. భాష షాక్ అందరూ. ఇక తర్వాత సత్యనారాయణ గారు, ఇక చాలామంది ఉన్నారు పిక్చర్లు, చాలామంది ఉన్నారు.
అలా నటీనటులందరూ పూర్తయ్యారు టెక్నీషియన్స్. కేఎస్ ప్రకాష్, రాఘవేంద్ర గారి బ్రదరు, నాకు ప్రాణం, ఇప్పుడు లేడు. వండర్ఫుల్ కెమెరామ్యాన్ కేఎస్ ప్రకాష్, రాఘవేంద్ర గారి బ్రదరు, వండర్ఫుల్ కెమెరామ్యాన్. అతన్ని పెట్టాం. అప్పట్లో పరిగెత్తున అంటే మామూలు పరిగెత్తడం కాదు. కేవి మహాదేవన్ గారు మ్యూజిక్ డైరెక్టర్. ఓ భారతదేశం గర్వించినటువంటి ఒక మంచి సంగీత దర్శకుడు. ఆయన పోయి అడిగాను, బాగా పరిచయం నాకు. ఓకేరా, అలాగే అల్లుడు గారు చేసింది ఆయనే, అలాగే చేస్తానని చెప్పేసి ఆయన ఒప్పుకున్నారు. ఆ విధంగా సాంకేతిక నిపుణులు అంటే టెక్నీషియన్స్, నటీనటులు అలా కుదిరారు. సినిమా ఎక్కడ తీయాలి, ఏం గోపాల్ ఏంటి అన్న, ఏం చేద్దామన్నా, ఎక్కడ అనుకున్న తర్వాత గోపాల్, పాకాల అన్నది చిత్తూరు జిల్లా, అంటే తిరుపతికి 30 మైళ్ళు 20-25 కిలోమీటర్లు ఉండొచ్చు అనుకుంటాను, కరెక్ట్గా తెలియదు నాకు. వెళ్ళి చూసాం అన్న, చాలా బాగుంటుంది అనుకున్నాం. గోపాల గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే చాలా చెప్పాలి. ఇప్పుడు కూడా కొంతమంది దర్శకులు ఉన్నారు, అప్పుడు కొంతమంది ఉండేవాళ్ళు. అడ్జస్ట్ అయ్యి సినిమాను తీయాలనుకునే వాళ్ళు ఒకరు, ఇద్దరు, ముగ్గురు. అందులో గోపాల్ ఒకడు. ఈ లొకేషన్ బాగుంటుంది, కాంప్రమైజ్ అవుదాం అంటే కాంప్రమైజ్ అవుదాం అంటాడు. నాకు ఇదే కావాలి, ఇదైతేనే షూటింగ్ చేస్తాను, నేను చెయ్యను అని ఏ రోజు చెప్పలే. ఆ విధంగా అనుకొని పాకాల్లో టోటల్ సినిమా 41.5 రోజులు తీసాం. ఫస్ట్ షెడ్యూల్ నా ఉద్దేశం 30 రోజులు ఎంతో. ఆ తర్వాత పాటల కోసం మద్రాసులో జరిగింది. అదొక అనుభూతి. గోపాల్ రేపు ఉదయం 6:30, ఓకే అన్న 6:30కి లొకేషన్లో ఉండేవాళ్ళం. 6:45 మహానటుడు జగ్గయ్య గారు కానీ, ఎవరైనా సరే, సత్యనారాయణ గారు కానీ, అటు అన్నపూర్ణ కానీ, అటు హీరోయిన్ కానీ, 6:45 లొకేషన్ అవుట్డోర్లో. అది 60 కిలోమీటర్ దూరమైనా సరే అలా ఉన్నారు. ఇది వాస్తవం. అలా తీసాం సినిమాను. కరెక్ట్గా 1 గంటకు బ్రేక్, తొందరగా భోంచేయడం, మళ్ళీ 2 or 2:10 సెట్స్కి వచ్చేయడం. మండు టెండలు, రిఫ్లెక్టర్, లైట్, పైన సూర్యుడు. ఎలా ఫినిష్ చేసాం సినిమాను. 6 o'clock బ్రేక్. ఎప్పుడో కొన్ని రాత్రులు మాత్రం రాత్రుల్లో పనిచేసాం. బట్ ఆ పాకాల్లో ఉండి ప్రజలకు ఈ రోజుకి నేను హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే అంత కోఆపరేట్ చేశారు. అక్కడ రౌడీ గారి పెళ్ళం సినిమా కూడా తీశాను. చాలా మంచి ప్రజలు, వాళ్ళందరూ బాగా కోఆపరేట్ చేశారు. ఈ విజయంలో వాళ్ళకు కూడా భాగం ఉంది. అలాగే అక్కడ సత్యమ్మ తల్లి అని ఉంది. దేవుణ్ణి మనకు ఇప్పుడు 110 కోట్ల మంది జనం ఉంటే, మరి దేవతలు కూడా మరి దాదాపు 50 కోట్లు ఉన్నారు. రకరకాల దేవుళ్ళు. బట్ ఏదైనా దేవుడు ఒక్కడే, సృష్టికర్త, ఆదిపరాశక్తి అని నమ్ముతాం. కొంతమంది జీసస్ నమ్ముతారు, కొంతమంది అల్లా అని నమ్ముతారు. ఎవరు నమ్మకం వాళ్ళది. మనం హిందువులం కాబట్టి ఓన్లీ ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ లాగా ఆదిపరాశక్తి, శక్తి స్వరూపిణి. కానీ ఎన్నో రూపాలుగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని, సరస్వతి, లక్ష్మి, పార్వతిని, ఇంకా ఎన్నో అంకాళమ్మని, చెంగాళమ్మని, భగీరథి భగవతి తల్లి అని, మోకాంబికని, రాజరాజేశ్వరిని, దుర్గాదేవిని, రకరకాల పేర్లు. అలాగే సత్యమ్మ తల్లిని ఆ ఊళ్ళో ఒక రాయి, ఆ రాయికి బొట్టు పెడతారు. ఒక చెట్టు కింద, మర్రి చెట్టు కింద. అక్కడే కొబ్బరికాయ కొట్టాను ఫస్ట్ డే. 4-5 సినిమాలు తీశాను, అక్కడే వెళ్ళి కొబ్బరికాయ కొట్టాను. ఆ మహాతల్లి ఆశీస్సులు, ఇలా ప్రజల ఆశీస్సులు, ఆ విధంగా పిక్చర్ స్టార్ట్ చేసి ఉన్న హౌస్లోనే వాళ్ళని పోయి రిక్వెస్ట్ చేయడం. ₹1 తీసుకోలేదు ఎవరు. ఏమండి ఎంత ఇస్తారు మా ఇంటికి అని అడగలేదు. ఆ విధంగా చాలామంది కోఆపరేట్ చేశారు. ఆ విధంగా సినిమా తీసాం. అద్భుతమైన విజయాన్ని సాధించింది. దానిలోని చిన్న గొడవలు జరిగాయి హీరోయిన్కి నాకు. అమ్మాయి పోయింది కాబట్టి, ఇప్పుడు లేదు కాబట్టి అటువంటి అమ్మాయిని గురించి చెప్పకూడదు, తప్పు.
అమ్మాయి ఉండుంటే చెప్పి ఉండేవాడిని. చిన్న మనసు కష్టమైన చివరిలో జరిగింది. మళ్ళీ అడ్జస్ట్ అయ్యి ఆ అమ్మాయి నేను తెలుగులో చాలా పిక్చర్లు యాక్ట్ చేసింది దివ్యభారతి. మళ్ళీ నేను మోహన్ బాబు గారితో నేను చేస్తానని చెప్పి చిట్టి మొమ్మగుడు 2 సినిమా చేసింది. షీస్ ఎ వండర్ఫుల్ హీరోయిన్, వండర్ఫుల్ గర్ల్. ఆ అమ్మాయి ఎక్కడున్నా ఆ అమ్మాయి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా పిక్చర్ అంతా తీసాం. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. రాఘవేంద్రరావు సోదరుడు అల్లుడు గారి సినిమా తీశాను. ఆయన తీశారు మా బ్యానర్లో. సినిమా సూపర్ హిట్ అయింది. ఆయన ఒక మాట అడిగాను, సోదరా మీ బ్యానర్లో ఎంతోమంది హీరోలతో తీశావు నిర్మాతగా, ఒక్కటి హిట్ లేదు. నాకు నీకంటే ముందు నా బ్యానర్లో హిట్ కూడా ఉంది. నేను పడిపోయిన వాడిని మళ్ళీ లేపావు ఇప్పుడు అల్లుడు గారికి. ఈ సినిమా చూడు, అసెంబ్లీ రౌడీ అంటే పేరు పెట్టలేప్పుడు తమిళ సినిమా చూడు, బాగుంటే నీకు నచ్చితే నీ బ్యానర్లో చేస్తాను అన్నాను. సినిమా చూసి నాకు పెద్దగా అనిపించలేదు, నేను వద్దులే నువ్వు ఇది బాగానే ఉంటుంది బట్ నాకు ఎందుకో ఎక్కలేదన్నాడు. అంటే రాఘవేంద్ర కూడా ఈ సినిమాని చూసి ఓహో అన్నా. సరే ఏదైతే స్టార్ట్ చేసామో గోపాల్ ఒప్పుకున్నాడు. ఆ విధంగా సినిమా తీసి ఒక మంచి రోజున రిలీజ్ చేశాం. రిలీజ్ అయిన వెంటనే పెద్ద దుమారం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పట్లో అసెంబ్లీ రౌడీ అంటాడేంటి, అసెంబ్లీలో ఉండే వాళ్ళంత రౌడీలా ఏమిటిది అని నా కటౌట్లు తగలబెట్టారు, పోస్టర్స్ చించేశారు. చాలామంది వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది కాంగ్రెస్లోనే ఉన్నారు, ఆత్మీయులు అందరూ. ఏమయ్యా వాళ్ళేమనకపోయినా వాళ్ళందరూ చేసి బ్యాన్ చేయాలి డామ్ డూ అన్నారు. చాలామంది వెళ్ళి రోసయ్య గారు నాకు పర్టికులర్ చెప్పారు, ఆయన థియేటర్కి వెళ్ళి చూశారట. గీతారెడ్డి గారి సినిమా వెళ్ళి చూశారట. అలా చాలామంది థియేటర్కి వెళ్ళి ఏముంది ఈ సినిమాలు అని చూశారట. అందరూ పరిచయమే ఇప్పుడు ఆత్మీయులే. కానీ ఏముందని, ఎందుకంటే ఇక్కడ అనగా తెలుగుదేశం కాంగ్రెస్ ఏమిటి అసెంబ్లీ రౌడీ అంటాడని. అసెంబ్లీలో రౌడీ అనే సినిమా టైటిల్ అని అప్పుడు ఒక అన్నగారు క్లిప్పింగ్ నా దగ్గర ఉంది. ఏమది బ్రదర్ సినిమా తీశారు అసెంబ్లీ రౌడీ అని. దానిలో పాత్ర స్వభావం మేము ఎన్నో సినిమాలు చేశాం. అలా చేస్తే దాన్ని దుమారం లేపారు అసెంబ్లీలో. ఏం మనమంతా ఇక్కడ ఉన్నవాళ్ళమా పత్తిత్తులమా అని అడిగాను నేను అన్నాడు. ఒక మహానటుడు అలా అన్నాడంటే ఐ హ్యావ్ క్యాసెట్, అన్నగారి క్యాసెట్. రౌడీ గారి పెళ్ళడానికి అన్నగారిని పిలిచాను క్యాసెట్ ఓపెనింగ్కి. దాంట్లో మాట్లాడిన డైలాగ్స్ ఉన్నాయి. కాబట్టి అక్కడ మళ్ళీ సంచలనం. ఇక ఆ విధంగా అది 25 వీక్స్. అంటే ఇప్పుడు సినిమాలు 3 వారాలతో డబ్బులు వచ్చేస్తున్నాయంటారు. నిజమే, కొన్ని సినిమాలకు వస్తాయి, కొన్ని రాకపోయినా అసత్యాలు చెప్తుంటారు. ఆ పదం కూడా మనకొద్దు. 25 వారాలు ఒక థియేటర్లో ఆడుతుంది సినిమా అంటే ఒక థియేటర్ కాదు, అది 50 థియేటర్లో, ఒకసారి 60 థియేటర్లో, 20 థియేటర్లో 25 వారాలు ఆడిన చిత్రాలు నావి చాలా ఉన్నాయి. చాలామంది హీరోలు కూడా ఉన్నాయి. అలాగే 25 వారాలు ఆడిన చిత్రం అసెంబ్లీ రౌడీ. ద స్క్రీన్ ప్లే, ద డైలాగు ఎలా ఉండాలని రాశాడు పరచూరి బ్రదర్స్. దాన్ని పరాకాష్ఠకు తీసుకెళ్లారు వాళ్ళు నాకు డైలాగ్ చెప్పించే విధానంలో. ఈ డైలాగ్ని ఎలా చెప్పాలి, అరిస్తే చరుస్తా, చరిస్తే కరుస్తా, కరిస్తే నిన్ను కూడా బొక్కలో వేస్తా, ఆగరా. ఇటువంటి అసలు పవర్ఫుల్, మనిషిని గుండెలు దూచిపోయే డైలాగ్స్. ఇచ్చింది ఇవ్వడం, అదే సత్యనారాయణ గారి దగ్గర సీన్ ఉంది, ఇచ్చింది ఇవ్వడం, ఇచ్చింది తిరిగి ఇవ్వడం అలవాట్లేదు, దానికి వడ్డీ ఇస్తానని చెప్పి ఒక వెంట్రుక తీసి దానిలో పెట్టి అని ఇచ్చాడు. అతను ఎమ్మెల్యేలను కొనాలని వస్తే, ఎమ్మెల్యేలను కొనాలని వచ్చాడు అతను. 5 లక్షలు ఇస్తా అన్నాడు, లేకపోతే మా నాన్న ఏదో చేస్తా అన్నాడు. అది క్యారెక్టర్. ఇప్పుడే చూస్తున్నారు. అప్పుడు తీసిన సినిమాని ఇప్పుడు చూస్తున్నారు. ప్రజల్లో అప్పుడు ఎలా రెవల్యూషన్ వచ్చిందో ఆ సినిమాలో ఆ విధంగా రెవల్యూషన్ వస్తే తప్ప ఎంతండి పోలింగ్, 50%, 60% పోలింగ్ అయిన వాళ్ళు మన రాజ్యాంగాన్ని, మన రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఈ డైలాగులన్నీ పొలిటికల్ దానిలో ఉన్నాయి. కాబట్టి ఒక పవర్ఫుల్ డైలాగ్స్. ఎమ్మెల్యే అంటే ఏంటి, ఎం అంటే మంచిని, ఎల్ అంటే లాభం చూసుకోకుండా, ఏ అంటే అందరికీ పంచేవాడని. అప్పుడు ఎం అంటే మర్డర్స్, ఎల్ అంటే లూటీస్, ఏ అంటే ఏదో సంథింగ్ ఏదో ఉంది. అలా
అలా ఎంఎల్ఏ అటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇలా నేను ఎమ్మెల్యే దానిలో ఇండిపెండెంట్ని ఆ విధంగా చేసి అన్నాను, ఇండిపెండెంట్ని, నేను ఎవరికి భయపడే వ్యక్తిని కాదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాడిని, తప్పు చేసిన వాడిని తోలు ఒలుస్తా, తుప్పు ఏదో అంటే సంథింగ్ పవర్ఫుల్ డైలాగ్స్. ఆ విధంగా ఆ సినిమా అన్ని రకాలుగా గొడవలు అది ఇది జరిగింది. ఫైనల్గా నేను అసెంబ్లీ రౌడీ గారు పెళ్ళామని నిజాం గ్రౌండ్స్లో ఫంక్షన్ చేశాను. నాది చాలా ఉందండి హిస్టరీ, ఒక్కొక్క హిస్టరీ చెప్పాలంటే. ప్రస్తుతానికి అసెంబ్లీ రౌడీని గురించి సినిమా చెప్పుకోవాలి. బట్ ఆ ఫంక్షన్లో విశేషం ఏంటంటే, అసెంబ్లీ రౌడీకి రౌడీ గారి పెళ్ళానికి ఏంట్రా అంటే, రౌడీ గారి పెళ్ళాం దర్శకుడు కేఎస్ ప్రకాష్, దాని కెమెరామెన్ అసెంబ్లీ రౌడీకి. అన్నయ్య ఫంక్షన్ రావాలి అన్నాను. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అది. బ్రదర్, మనం ఒక సపరేట్గా వస్తాం, మీకు చెప్పాలనుంది. అన్నయ్యతో చాలా తమాచండు. నాతో ఎప్పుడు మీకు చెప్తాం కానీ మనసులో దాచుకోరు, మీరు ఎవరికొకరు చెప్పేస్తారు, నేను చెప్పను, మేము ఒక సర్ప్రైజ్ ఇస్తామన్నాడు ఆయన. ఏంట్రా అన్నయ్య సర్ప్రైజ్ ఇచ్చిందింట్రా బాబు అని భయపడ్డాం రాఘవేంద్ర నేను. అన్నయ్య నాకు చెప్పేసిండు అన్నయ్య అన్నాను. ఇట్స్ ఆల్ రైట్, మనం మల్లెపూ లాంటి డ్రెస్సుల్లో వస్తున్నాం, కాషాయ వస్త్రం తీసేసాడు. అంతే కదా అనుకున్నాను. ఎవరికి చెప్పను నేను మాత్రం. ఒక రాఘవేంద్రరావు మాత్రం చెవిలో ఊదే, నిజమా అన్నాడు. సరే, ఆయన బస్సులో వచ్చారు, ఆ బస్సులో నుంచి దిగారు. చూస్తే అసలు ఆ తెల్లటి దుస్తుల్లో, అంతవరకు కాషాయంలో చూసిన వ్యక్తి తెల్లటి దుస్తుల్లో ఆయన చూస్తే ఆ రూపం, ఆ ముఖ వర్చస్సు, హెడ్సప్. అలా వచ్చి ఆ ఫంక్షను అద్భుతంగా జరిగింది. దానిలోనే నన్ను గురించి అన్నయ్య చెప్పారు. ఏకగర్భమునందు జన్మించకపోయినా ఆమె ఇద్దరం అన్నదమ్ములని చెప్పాడు నాకు. అటువంటి మా అన్నయ్య లేరు కాలం. ఇదివే అలాగా అసెంబ్లీ రౌడీ ఫంక్షన్ కూడా అలా చేశాం. మా సమిష్టి అందరూ కలిసి కట్టుగా చేసిన సినిమా 41 రోజుల్లో 5 పాటలు అనుకుంటాను. 5 పాటలతో శాస్త్రం ఏం లేదు, వాస్తు శాస్త్రమే లేదు అన్న ఇంట్లో షూటింగ్ చేసి విజయాన్ని సాధించినటువంటి చిత్రం. దీనికి నా తల్లిదండ్రుల ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు, ఈ దర్శకత్వం వహించిన గోపాల ఆశీస్సులు, తోటి నటీనటుల ఆశీస్సులు, అన్నిటికీ మించి ప్రజల ఆశీస్సులు ఉండబట్టి ఇటువంటి గొప్ప విజయాన్ని సాధించింది అసెంబ్లీ రౌడీ. అంటే 25 సంవత్సరాలైంది. కాలం ఎంత తొందరగా వెళ్ళిపోతుందో చూడండి. అందుకే అవయవాలు పనిచేస్తున్నంత వరకు కష్టపడుతూనే ఉండాలి, కష్టపడి పని చేయాలి, ఏదో ఒక మంచి పని చేయాలి. ₹1 సంపాదిస్తే ₹1 10 పైసలన్న ఇతరులకు దానం చేయాలి. అది అలా ఉన్నప్పుడే భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి. అది నా ఆలోచన, నా పైన నేను నిత్య కృషీవులుండను, నిత్యం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అనేది నా తత్వం. మీ అందరి ఆశీస్సులతో ఆ తర్వాత విద్యాలయాలు, ఆ సినిమా తర్వాతనే విద్యాలయాలు ప్రారంభమైనాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.